కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కుప్పవరంలో ఇద్దరు మహిళా మావోయిస్టులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వైద్యులను పెద్దాపురం నుండి డీఎస్పీ ఆఫీస్కు తరలించారు. ఇద్దరిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, ఇద్దరు మహిళా మావోయిస్టులకైతే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ దీపిక. నిన్న మారేడుమల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సిఆర్పీ దళాల మధ్య భీకర కాల్పులు జరిగినాయి. అనంతరం 6 చనిపోవడంతో అల్లూరు సీతారాం జిల్లా రంపచోడవరం మండలం మారేడుమల్లి ఛత్తీస్గఢ్లో ఆ టైగర్ జోన్ లో మావోయిస్టులు అయితే పలగల మధ్య కాల్పులు జరిగాయని చెప్పొచ్చు. అయితే మావోయిస్టుల అగ్రన్నత హిడ్మాతో పాటు వారి అనుచరులు కూడా 6 మృతి చెందారని చెప్పొచ్చు. అది ఈ కాల్పుల నేపథ్యంలో పాడేరులో హైఅలర్ట్ తో ప్రకటించడంతో ఈ తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం కొప్పవరంలో అయితే ఇద్దరు హెడ్మాకి సంబంధించిన గన్మెన్లని గుర్తించారు. వాళ్ళ అంకిత అనిషాని కూడా గుర్తించారు. అయితే మోయిస్ట్ నేత హెడ్మాకు గన్మెన్ గా వీళ్ళు గుర్తించారు. హెడ్మా ఎన్కౌంటర్ అన్నప్పుడు కాకినాడ వైపు వస్తున్నది సామర్లకోట పోలీసులు పట్టుకోవడం జరిగింది. అది ఇద్దరు మహిళలు కూడా మోయిస్టులతో విజయవాడ తరలించుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపు ఇందాక వాళ్ళు వైద్య నిమిత్తం అనంతరం కూడా విజయవాడ తరలించే అవకాశం ఉంది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రావులపాలెంలో కూడా కలంకాలు సృష్టించారు. అయితే నెల్లిపాకు మండలం నక్సలైట్ల మాదిరి కూడా హెడ్మాని రావులపాలెం పోలీసులు అయితే గుర్తించారు. అదే బ్రిడ్జ్ సమీపంలో కూడా తీసుకుని రహస్య ప్రాంతంలో తరలించడం తెలుస్తుంది. దీపిక. రైట్ సిద్ధు, థ్యాంక్ యూ.